ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం వేశాను. టెంకాయ మీద అంటే టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలు వేశాను. అంటే ఇది మైక్రో బ్రష్లతో వాటర్ కలర్స్ పెయింటింగ్తో వేశాను. ఈ చిత్రం వేయడానికి 6 గంటల సమయం పట్టింది. నేను వేసిన ఈ చిత్రంలో ప్రకృతి అంటే పర్యావరణం బాగుంటే ఎలా ఉంటుంది అని చూపించాను. అదే పర్యావరణం క్షామం అంటే కరువు ఉంటే ఎలా ఉంటుంది చిత్రంలో చూపించాను. పర్యావరణంలో చెట్లు, భూమి, ఆకాశం అన్నీ ఉన్నట్లు, అలాగే పశువులు, జంతువులు, పక్షులు, నదీ జలాలలో జీవరాశులు అంటే స్వేచ్ఛగా ఉన్నట్లు, అంటే ప్రకృతి సోయగాన్ని చూసి గుణదేవత సంతోషంగా ఉన్నట్లు చేశాను. అంటే పర్యావరణము అంటే బాగుంటే అందరూ బాగుంటారు, అన్ని జీవరాశులు బాగుంటాయి అనే విధంగా. అదేవిధంగా మరో భాగంలో క్షామం అంటే కరువు, అంటే పర్యావరణం లోపిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, కరువు ఎట్టుంటుంది, ఎండిపోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల మృతదేహాలు, పశువులు, పక్షులు, జంతువులు, ఇలా అన్ని మృతదేహాలు చూపించాను. అలాగే వన్యప్రాణులకు నీరు లేక, నీడ లేక, ఆహారం లేక అలమటించిపోయి వనదేవతను మొరబెట్టుకున్నట్లు వేశాను. వీటన్ని చూసి వనదేవత ఇకనైనా మారండి మనుషులారా, పర్యావరణాన్ని కాపాడండి అని చేతులు జోడిస్తూ వేడుకున్నట్లు వేశాను. పర్యావరణం అంటే ఏంది అంటే మన చుట్టూ ఉన్న వాతావరణమే. గాలి, నీరు, భూమి, చెట్లు, మనుషులు, పక్షులు, జంతువులు ఇవన్నీ కలిస్తేనే పర్యావరణం. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం సరిగ్గా చూసుకుంటే బాగుంటుంది. పచ్చగా ఉంటే అంటే పచ్చగా ఉండాలంటే చెట్లు పెంచాలి. కానీ మనిషి ఈరోజు తన స్వార్థ ప్రయోజనం కోసము నాశనం చేస్తున్నారు పర్యావరణాన్ని. వ్యర్థ ప్లాస్టిక్ వాడి వాతావరణానికి భంగం కలిగిస్తున్నాడు. రోజుకు ప్రతి సంవత్సరము 11,000 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి నుండి, నీటి నుండి వస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. పర్యావరణం సరిగ్గా లేకనే ఈరోజు 45 డిగ్రీలు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే మన చేతులను మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడైనా మేల్కొని అంటే ప్రతి జీవరాశి పర్యావరణంలో ఆధారపడి ఉంది. మన జీవనాధారం కూడా పర్యావరణమే. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి. నీటిని వృధా చేయకండి. ప్రతి ఒక్కరు చెట్లను పెంచి పర్యావరణం కాపాడుకోవాలని ఈ చిత్రాన్ని వేశాను. గతంలో ఎన్నోసార్లు పర్యావరణం నుంచి వేశాను. ఈసారి వినూత్నంగా టెంకాయ మీద 620 సూక్ష్మ చిత్రాలు వేసిన కాక మంచి సందేశాన్ని ఇచ్చాను.